రాత్రి సమయం. ఎర్రచందనం అడవిలో అనీషా ఇంకా మయాంక్ దొంగతనం చేస్తూ ఉంటారు. అరే, త్వరగా ఈ ఎర్రచందనాన్ని టెంపోలో పెట్టు. ఇంత స్లోగా ఎందుకు చేస్తున్నావు? ఒకవేళ నువ్వు త్వరగా చేయగలిగితే నువ్వే చేయొచ్చు కదా. నువ్వే తీసుకో. ఎంతో కష్టపడుతున్నాను, పైగా నీ మాటలు కూడా పడాలా? మయాంక్ ఎర్రచందనాన్ని టెంపోలో వేస్తూ ఉంటాడు. అంతలో వాళ్లకి ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. ఎవరో వాళ్ల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకనో నాకు ఎవరో మనవైపు పరిగెత్తుకొస్తున్నట్టు అనిపించింది. మనమిక్కడ ఇంకా కాసేపు ఉండటం మంచిది కాదేమో. పద మయాంక్, టెంపోలో కూర్చో. ఎక్కడికి పారిపోతారు? నేను ఉండగా ఎర్రచందనాన్ని తీసుకువెళ్తారా? ఎవరు నువ్వు? నా పేరు పుష్ప. పుష్ప అనే పేరు వినగానే అనీషా ఇంకా మయాంక్ అలాగే నిలబడిపోతారు. పుష్ప గారు, మమ్మల్ని క్షమించండి. మేమిక మీదట ఎప్పుడు ఈ పని చెయ్యము. మమ్మల్ని క్షమించు. ఇదంతా కేవలం ఒక అపోహ మాత్రమే అనుకున్నాం. మీరు ఈ అడవిని రక్షించడం ఇది నిజమని తెలియదు. మా ఇద్దరిని క్షమించండి. మమ్మల్ని వదిలేయండి. మీ నేరాలకు ఎటువంటి క్షమాపణ ఉండదు. పుష్ప రెండు చేతుల్లోకి ఎర్రచందనం గొడ్డళ్లు వస్తాయి. ఈ ఎర్రచందనం చెట్లల్లో నా రక్తం ఉంది. వీటన్నిటికీ మీ రక్తాన్ని ధారపోస్తాను. వద్దు వద్దు వద్దు. పుష్ప వాళ్ల శరీరం నుండి వాళ్ల మాంసాన్ని తీసి వాళ్లని ఎర్రచందనం చెట్టుకి వేళ్లాడదీస్తారు. మరుసటి రోజు ఉదయం ఊరి వాళ్లందరూ అడవిలోకి వెళ్లి ఆ దృశ్యాన్ని చూసినప్పుడు వాళ్లు వణికిపోతారు. కాసేపట్లోనే అక్కడికి పోలీసుల వ్యాను కూడా వస్తుంది. ఇన్స్పెక్టర్ శుక్లా ఇంకా పరాగ్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. నాకు ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి ఇది 3వ మర్డర్ కేస్. అతనెవరో కానీ అందరినీ చాలా భయంకరంగా దారుణంగా చంపుతున్నారు. ఇంతవరకు ఎంతమంది శవాలైతే దొరికాయో వాళ్ళందరూ కూడా ఇలాగే చంపబడ్డారు. పరాగ్, మనం ఒకసారి అడవిలోకి వెళ్ళి చూడడం మంచిది. పదండి, ఇప్పుడు వెళ్ళి అడవిలో చూద్దాం. శుక్లా ఇంకా పరాగ్ ఇద్దరూ అడవిలోకి వెతకడానికి వెళ్తారు. అడవిలోకి వెళ్లేసరికి సమయం మధ్యాహ్నమవుతుంది. అప్పుడే వాళ్లకి ఒక గొంతు వినిపిస్తుంది. ఇక్కడికెందుకొచ్చారు? అసలు మీకు ఏం కావాలి? శుక్లా ఇంకా పరాగ్ వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ ఒక తాంత్రిక ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ఉంటుంది. నా పేరు ఇన్స్పెక్టర్ శుక్లా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అడవి లోపల నాకు తాంత్రిక కనిపిస్తుందని. ఏం కావాలి మీకు? ఇక్కడికెందుకొచ్చారు? ఎర్రచందనం అడవిలో చాలా శవాలు కనిపిస్తున్నాయి. ఆ కేసు గురించే మేము అడవిలో ఎంక్వైరీ చేస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని. ఇదంతా కూడా ఆ పుష్ప చేసిన పని. పుష్పానే అందరినీ ఈ అడవిలో చంపేస్తున్నాడు. పుష్పానా? కానీ అతను చనిపోయాడు కదా, ఇదెలా సాధ్యమవుతుంది? అతను చనిపోయాడు నిజమే, కాని అతని ఆత్మ ఇంకా ఈ ఎర్రచందనం అడవిలో తిరుగుతూ ఉంది. అసలు పుష్పానికి ఏమి జరిగింది? అతను ఉన్నట్టుండి ఇక్కడి నుంచి ఎలా మాయమయ్యాడు? తాంత్రిక గారు, మాకు జరిగిందంతా చెప్పండి. పుష్ప ఇంకా అతని స్నేహితురాలు మీనా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఉండేవాళ్లు. మనం వీలైనంత త్వరగా ఎర్రచందనం చెట్లను కట్ చేసి డెలివరీ చెయ్యాలి, లేకపోతే మనకి డబ్బులు దక్కవు. కాస్త ప్రశాంతంగా ఉండమేనా? నెమ్మదిగా ఈ చెట్లను కట్ చేయాలి, లేకపోతే గవర్నమెంట్ దృష్టిలో పడతాము. వ్యాపారం మూతపడిపోతుంది. మనల్ని ఎవరేం చేయగలరు? కట్ చేద్దాం పదా. ఎన్ని చెట్లు కట్ చేయగలమో అన్ని కట్ చేద్దాం. ఒక్కసారి చెప్పాను కదా వద్దని. ఇక్కడ డెసిషన్ నేను తీసుకుంటాను. పుష్ప, నువ్వు కాదు. నేనేం చెప్తానో అదే జరుగుతుంది. ఆ రోజు నుండి వాళ్ల స్నేహంలో విషం నిండటం మొదలయ్యింది. పుష్ప తన వ్యాపారంలో చాలా చక్కగా ఉన్నాడు. అన్ని నిర్ణయాలు పుష్పానే తీసుకునేవాడు. ఎక్కడికి వెళ్లినా పుష్ప పేరే వినిపించేది. ఈ విషయం చాలా మంది బాహుబలులకు నచ్చేది కాదు. అలాగే ఒకరోజు రాత్రి పుష్ప ఇంకా మీనా ఎర్రచందనాన్ని అడవిలో నుంచి తీసుకెళ్లేటప్పుడు అక్కడికి కొంతమంది వస్తారు. ఏమైంది? చంపడానికి వచ్చారా? మరెందుకు ఆగారు? రండి. పుష్ప మీదకి ఒక్కసారిగా వాళ్లందరూ దాడి చేస్తారు. కాని పుష్పాని
ఓడించలేకపోతారు. నన్ను చంపడం అంత సులభం అనుకున్నారా? ఎవరిని వదలను నేను. మీనా పుష్ప వెనకే నిలబడి ఉంటుంది. మీనా తన కత్తిని తీసి దానితో తిన్నగా పుష్ప నడుం మీద పొడుస్తుంది. ఆ, ఆ, మీనా, ఎందుకు? వీళ్ళు నిన్ను చంపలేకపోవచ్చు, కానీ నేను నిన్ను చంపగలను. వీళ్ళని నేనే ఇక్కడికి రమ్మన్నాను. ఏమన్నా? అన్ని డెసిషన్లు నువ్వే తీసుకుంటావు. ఇప్పుడు తీసుకుంటూ ఉండు డెసిషన్లు. ఇక ఈ సామ్రాజ్యం నా సొంతం, మీనాది. పుష్ప నేల మీద పడిపోతాడు. మిగతా వాళ్లందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. గాయపడిన పుష్ప శరీరం తన కళ్లను మాత్రమే కదపగలుగుతుంది. అంతలో ఎర్రచందనం చెట్టులో నుంచి ఒక పాము కిందకి దిగుతుంది. నువ్వు గొడవ పడటం చూశాను. నీ శరీరం చాలా బలమైనది. ఇప్పుడు ఈ శరీరం నా సొంతం. పాము తన శరీరం లోపలికి వెళ్ళిపోతుంది. ఇక పుష్ప మళ్ళీ ఒకసారి తన కాళ్ల మీద లేచి నిలబడతాడు. మరొక వైపు మీరా ఇంకా తన మనుషులు ఎంతో సంతోషంగా ఎర్రచందనాన్ని తీసుకుని అడవిలో నుంచి బయటికి వెళ్తూ ఉంటారు. మీరందరూ కలిసి ఒక్క మనిషిని చంపలేకపోయారు. ఈ పనిని నేనే చెయ్యాల్సొచ్చింది. మీనాగారు, మీకు మీ కళ్ళ ముందు ఎవరైనా కనిపిస్తున్నారా? పుష్ప వాళ్ల కళ్ల ముందుకొచ్చి నిలబడతాడు. తనని చూసి వాళ్లందరికీ చెమటలు పడతాయి. పుష్ప, నువ్వా? నువ్వెలా? చావు గురించి నాకు బాధగా లేదు. నాకు ఒక విషయంలో బాధ కలిగింది. నేను ఎవరినైతే నమ్మానో, చిన్నప్పటి నుంచి తోడుగా ఉన్నానో, వాళ్లే నన్ను మోసం చేశారు. ఇప్పుడు మీ ప్రయాణం ఇక్కడితో అంతమైపోతుంది. ఇందులో మా తప్పేమీ లేదు. మమ్మల్ని ఈ మేనాన్ని అలా చేయమని చెప్పింది. పుష్ప చేతుల్లో ఎర్రచందనం గొడ్డళ్లు ప్రత్యక్షమవుతాయి. పుష్ప ఆ గొడ్డలితో అతని 2 కళ్లను పొడిచేస్తాడు. పుష్ప, వద్దు వద్దు, ప్లీజ్ నన్ను క్షమించు. నేను ఇక మీదట ఎప్పుడు ఇలా చెయ్యను. ప్లీజ్ ప్లీజ్, నేను స్నేహితురాలి కదా పుష్ప. స్నేహితురాలా? నన్ను చంపిన తర్వాత నీకు స్నేహం గుర్తొచ్చిందా? నిన్ను కూడా అంతం చేసేస్తా. పుష్ప అక్కడ అందర్నీ చంపేస్తాడు. వాళ్ల శరీరం నుండి మాంసాన్ని తీసి వాళ్లని చెట్టుకు వేళ్లాడదీస్తాడు. అప్పటినుంచి అతను ఈ ఎర్రచందనం అడవిలో ఉంటున్నాడు. ఒకవేళ అదే గనక నిజమైతే మేము అతన్ని ఎలా చంపగలం? అతన్ని మేము అసలు చంపగలమా లేదా? మీరు తప్పకుండా చంపగలరు. అతని లోపల ఒక రాక్షస సర్పం దాగి ఉంది. దానిని పుష్ప శరీరం నుండి బయటికి తీసుకురావాలి. దాన్ని మేము ఎలా బయటకు తీసుకురావాలి? దానిని బయటికి తీసుకురావడానికి మీరందరూ ఎర్రచందనం చెక్కలను సేకరించి వాటిని ఒకచోట ఉంచాలి. ఎప్పుడైతే పుష్ప అక్కడికి వస్తాడో ఆ కట్టెలను మీరు వెలిగించాలి. మరొక పన్నాగం ఏంటంటే మీరు అతన్ని బంధించాలి. అతను కదలకూడదు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇక అంతా మేము చూసుకుంటాం. శుక్ల ఇంకా పరాగ్ అక్కడ్నుంచి బయలుదేరతారు. ఇక మరుసటి రోజు మళ్లీ అడవిలోకి వెళ్తారు. పుష్ప బయటికి వస్తాడు. తప్పు, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు మీరు. పుష్ప, నా మాట విను. అందరినీ చంపడం మానేసాయి. అది కాకుండా ఎర్రచందనం రాజైతే నువ్వే కదా. మాట్లాడకండి. ఇవాళ మీకు ఇక్కడ ఆఖరి రోజు. నేను మీ ఇద్దరిని ఇక్కడే చంపేస్తాను. శుక్ల ఇంకా పరాగ్ అక్కడ్నుంచి పారిపోతారు. ఎక్కడికి పారిపోతారు? ఈ అడవికి రాజును నేను. పుష్ప వాళ్ళని వెంబడిస్తాడు. శుక్ల ఇంకా పరాగ్ ఒక చోటికొచ్చి ఆగుతారు. ఇప్పుడెక్కడికి పారిపోతారు మీరిద్దరు? మా గురించి వదిలే. ఇప్పుడు నువ్వెలా పారిపోతావో దాని గురించి ఆలోచించు. ఒకసారి నీ చుట్టూ చూసుకో. నువ్వు ఎర్రచందనానికి మధ్యలో ఉన్నావు. వాటిని మేము నూనెతో తడిపాము. పరాగ్, త్వరగా నిప్పంటించు.
పరాగ్ ఆ చెక్కలకు నిప్పంటిస్తాడు. ఇక పుష్ప తల్లడిల్లటం మొదలవుతాడు. తనలో ఉన్న పాము బయటికి రావడం మొదలవుతుంది. అప్పుడే పరాగ్ చేతుల మీద రక్తపు చుక్కలు పడతాయి. పరాగ్ పైన చెట్టు మీదకు చూస్తాడు. తను చూసేసరికి అక్కడ తాంత్రిక తల నరకబడి వేళ్లాడుతూ ఉంటుంది. శుక్లా సార్, పైకి చూడండి. ఎప్పుడైతే శుక్లా పైకి చూస్తాడో అప్పుడు పుష్ప మంటల్లో నుంచి బయటికి వచ్చి పరాగ్ మెడను తన ఎర్రచందనం గొడ్డలితో నరికేస్తాడు. పరాగ్! శుక్లా అక్కడ్నుంచి పారిపోయి ఒక ఎర్రచందనాన్ని నరికే ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోతాడు. తర్వాత అక్కడికి పుష్ప కూడా వస్తాడు. ఇప్పుడెక్కడికి పారిపోతావు నువ్వు? వెనక గోడ ఉంది, ఎదురుగా నేనున్నాను. నువ్వేమనుకున్నావు? ఆ తాంత్రిక మీకు సాయం చేస్తుందనా? ఎవరూ ఏమీ చేయలేరు. నువ్వు తప్పు చేసావు పుష్ప, తప్పు చేసావు. నా స్నేహితుడు పరాగ్ని నువ్వు చంపకుండా ఉండాల్సింది. శుక్లా ఫ్యాక్టరీలో ఉన్న ఒక స్విచ్ని నొక్కుతాడు. ఇక ఉన్నట్టుండి అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. పుష్ప అందులోకి పడిపోతాడు. బోలెడన్ని ఎర్రచందనం దుంగలు అందులోకి పడతాయి. ఆ తర్వాత శుక్లా చేతిలో లైటర్ పట్టుకొని పుష్పతో ఇలా అంటాడు. నేను పరాగ్ కలిసే ప్లాన్ ఏ ఇంకా ప్లాన్ బి వేశాను. ఒకవేళ ఒకటి పని చేయకపోతే ఇంకోటి పని చేస్తుందని. పుష్ప, నువ్వు చావలేకపోవచ్చు, కానీ నువ్వు బందీవి కావచ్చు. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు నేను ఇక్కడుంటాను. ఏదో ఒకరోజు బయటకు వస్తాను. అప్పుడు నేను నీ ముందుకొచ్చి నిలబడతాను. శుక్లా, తప్పకుండా రా. నేను కూడా నీకోసం ఎదురు చూస్తుంటాను. ఈసారి నేను నిన్ను బంధిస్తున్నాను. మరోసారి గనక నువ్వు కనిపిస్తే అప్పుడు నేను చంపేస్తాను, ఎప్పటికీ శాశ్వతంగా. శుక్లా లైటర్ని వెలిగించి ఆ గోతిలోకి పడేస్తాడు. ఆ తర్వాత దాన్ని పైనుంచి మూసేస్తాడు. ఆ ఫ్యాక్టరీని కూడా శుక్లా మంటలతో కాలుస్తాడు. శుక్లా మరుసటి రోజు ఉదయం అడవిలోకి వెళ్లి పరాగ్ ఇంకా తాంత్రికాల శవాలకు అంతిమ సంస్కారాలు జరిపిస్తారు.